హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇలాంటి సమ్స్ మీకు ఇచ్చాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి మీకు, ముందు ఎంసెట్ గైడెన్స్ కావాలంటే కూడా మన ఛానల్ నుంచి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఆర్ఎస్ వైబ్స్ 9 ఇన్స్టా అకౌంట్, ఆర్ఎస్ వైబ్స్ 9 మన ఇన్స్టా అకౌంట్, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రైట్, క్వశ్చన్ ఏంటి చూద్దామా. షో దాట్ ద సర్కిల్, ఒక ఈక్వేషన్ స్టూడెంట్స్, x² + y² - 6x - 2y + 1 = 0. అండ్ నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ అలాంటిదే ఇచ్చారు. టచ్ ఈచ్ అదర్, ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ కామన్ టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఇచ్చారు. ఎలా చేయాలి? చాలా అంటే చాలా సింపుల్. బేసిక్స్ చెప్తాను, ఫార్ములాస్ చెప్తాను, చాలా సింపుల్ చెప్తాను స్టూడెంట్స్. నచ్చితే లైక్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఓకే, ఫస్ట్ గివెన్ సర్కిల్స్ ఆర్ ఏంటవి తీసుకోండి. సొల్యూషన్, గివెన్ సర్కిల్స్ ఆర్ ఏంటవి? x² + y² - 6x - 2y + 1 = 0. ఇదొక సర్కిల్ ఈక్వేషన్. ఓకే, సో ఇది ఎస్ అని పెట్టుకోండి కావాలంటే. ఎస్ కామా, ఇప్పుడు ఎస్ డాష్ వచ్చేసి x² + y² + 2x - 8y + 13 = 0. రైట్, ఇది ఒక ఈక్వేషన్. సో మనకు రెండు ఈక్వేషన్స్ ఇలా ఇచ్చారు. ఈ రెండు ఈక్వేషన్స్లో నుంచి మనము సెంటర్ రేడియస్ కనుక్కోవాలి. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీకు ఏ సమయం రాలేదు కానీ అటెంప్ట్ చేస్తే మార్క్స్ రావాలి అనుకుంటున్నారా? సో అప్పుడు ఇలా గివెన్ వాల్యూస్ వేసుకుని సెంటర్ రేడియస్ కనుక్కోండి. సమ్ ఏదైనా అవ్వనివ్వండి, మీకు సంబంధం లేదు. మీకు మార్క్స్ 50% మార్క్స్ మీకు ఇవ్వాలి. ఏంటి? సెంటర్ రేడియస్ కనుక్కొని అలా ఈక్వేషన్ వేసుకుంటే 50% మార్క్స్ మీకు వస్తాయి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు ఆ మార్క్స్ సాధించుకోండి. ఓకే, దీంట్లో నుంచి సెంటర్ వాల్యూస్, రేడియస్ కనుక్కోవాలి. నేను ఫార్ములాస్ రాస్తున్నాను. సెంటర్ అంటే C = ఏంటి? -G, -F అనేది మనకి సెంటర్. రేడియస్ వచ్చేసి R = తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. G² + F² - C, ఇది రేడియస్ ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు సెంటర్ దీని నుంచి ఎలా తీసుకోవాలంటే నేను చెప్తాను, అలా చూసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, C1 = సెంటర్. ఇప్పుడు ఎక్స్ పక్కన ఉన్నది ఏముంది? 6 ఉంది కదా, దీన్ని ఆఫ్ చేయండి, 3 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ప్లస్ వేసుకోండి, అంతే. రైట్, కామా వై పక్కన ఏముంది? 2 ఉందా? 2 కాబట్టి దీన్ని ఆఫ్ చేయండి, 1. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోండి, అంతే. అదే సెంటర్. సింపుల్. మీకు క్లియర్ అర్థమైంది అనుకున్న స్టూడెంట్స్. సో ఎందుకంటే అలా ఎందుకు వేసుకోవాలంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి, అక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంటే మైనస్ ప్లస్ అయిపోతుంది. అలాగా ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, మైనస్ వేసుకోండి, ప్లస్ ఉందనుకోండి, మైనస్ వేసుకోండి, అంతే. చాలా సింపుల్. ఇప్పుడు దీన్ని చేయండి. C2 = ఎక్స్ పక్కన ఏముంది? 2 ఉంది, +2 ఉంది కాబట్టి -1 వస్తుంది. దీని ఆఫ్ ఎంత? 1 కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వేసుకోండి, అంతే. చాలా సింపుల్. కామా 8 ఏముంది ఇక్కడ? ఆఫ్ చేయండి, 4 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వేసుకున్నాను, అంతే. సింపుల్గా మనకు సెంటర్ వాల్యూస్ వచ్చేసాయి. నెక్స్ట్ రేడియస్ కనుక్కోండి. రేడియస్ ఎలా కనుక్కోవాలి? రేడియస్ ఫార్ములా ఏంటి? R = G² + F² - C. కాబట్టి ఫార్ములా R1 = ఇది చాలా సింపుల్ కాబట్టి ప్రతి సమ్ మీకు ఏదైనా మెథడ్ తెలియకపోయినా ఇలా చేసేసేయండి, కళ్ళు మూసుకుని మార్క్స్ వస్తాయి. ఓకే, ఇది 3² అంటే G ఇది F అంతే కదా. G ఇదిగోండి, F ఇదిగోండి. 3² ఎంత? 9. 1² ఎంత? 1 మైనస్ C ఎంత? C అంటే ఇక్కడ ఏముంది? 1 ఉంది, ఇది 1, అంతే. చాలా చాలా సింపుల్. రైట్, ఇది యాడ్ చేయండి. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. √9 అంటే ఎంత? ఇగో √9. √9 అంటే ఎంత? ఆన్సర్ 3. ఎంత? ఆన్సర్ 3. కాబట్టి ఇక్కడ మీరు
3 రాసుకోండి, అయిపోయి సింపుల్. అలానే R2 ఎంత 1 -1 కదా, 1 స్క్వేర్ ఎంత వస్తుంది 1 వస్తుంది, మైనస్ పోతుంది ఎందుకంటే స్క్వేర్లో మైనస్ పోతుంది, ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత 16. ఇక్కడ ఏముంది ఇక్కడ 13 కదా, అది మైనస్ తీసుకో ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి -c -13 తీసుకోండి అంతే, చాలా సింపుల్. ఈజ్ ఈక్వల్స్ టు చేయండి, క్యాల్కులేషన్ చేయండి. మనకి 16లో నుంచి 13 తీసేస్తే 3 మిగులుతుంది, 3 -3 మిగులుతుందా +3 మిగులుతుందా, -3 మిగులుతుంది. అండ్ 16లో నుంచి -13 అండ్ 16లో నుంచి 13 తీసేసేయండి, చాలా సింపుల్. మనకి 3 మిగులుతుంది, 3 + 1 4 కాబట్టి √4 వస్తుంది. √4 అంటే ఎంత 2 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. √4 ఎంత ఆన్సర్ ఎంత 2 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 2 వేసుకోండి. సో R1 ఎంత 3, R2 ఎంత 2 వచ్చింది మనకి, రైట్. మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటే స్టూడెంట్స్, ఇది మనకి సింపుల్గా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ కనుక్కోవాలి, రాసుకోండి. డిస్టెన్స్, మీరు ఎగ్జామ్లో ఇవి రాయకపోయినా ఏమీ కాదు, చాలామంది భయపడుతున్నారు ఇవి రాయకపోతే ఎట్లా సార్. డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ ఏమీ కాదు, మీకు రాకపోతే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన లేదు. ఈజ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ ఈజ్ C1 × C2, రైట్. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఫార్ములా మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, నేను చూపిస్తాను చూడండి. అంటే √, ఎలాగైనా రాసుకోవచ్చు. ఎలాగంటే x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. అలా కాకుండా ఇక్కడ 2 వేసుకుని 1 వేసుకోవచ్చు, ఇక్కడ 2 వేసుకుని 1 వేసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు, నథింగ్ టు వరీ. ఇది మనకి డిస్టెన్స్ ఫార్ములా. కాబట్టి C1 C2 అంటే C1కి C2కి డిస్టెన్స్ ఫార్ములా మనం చేస్తున్నాము అంతే, చాలా సింపుల్. ఓకే, రూట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు x1 అంటే ఏంటి 3 మైనస్ x2 అంటే ఏంటి, x2 వచ్చేసి ఇది x2 అంతే కదా, ఇది x1 y1 x2 y2. x2 ఏముంది -1 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంతే, చాలా సింపుల్, రైట్. నెక్స్ట్ y1 అంటే ఏముంది 1 ఉంది, మైనస్ y2 ఏముంది 4 హోల్ స్క్వేర్ అంతే, చాలా సింపుల్. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇలా తీసుకోండి. 3 + 1 ఎంత 4 అంటే 3 + 1 4 స్క్వేర్ ఎంత 16 అంటే 3 + 1 4 స్క్వేర్ ఎంత 16 ప్లస్ 4లో నుంచి 1 తీసేసేయండి 3 స్క్వేర్ ఎంత 9. ఇలా వస్తుంది స్టూడెంట్స్. సో యాడ్ చేయండి, మనకి చాలా సింపుల్. యాడ్ చేస్తే మనకి 25 వచ్చింది. √25 ఎంత మనకి 5 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు R1 R2 యాడ్ చేయండి. R1 + R2 యాడ్ చేస్తే R1 ఏముంది 3 + R2 ఏముంది 2 యాడ్ చేయండి 5 వచ్చింది మనకి, ఇది 5 వచ్చింది. 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, గివెన్ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అంతే కదా, 2 సర్కిల్స్ టచ్ అవుతున్నాయి. ఎలాగా ఎక్స్టర్నల్గా, ఎందుకంటే 2 మనకి ఈక్వల్ వచ్చినాయి కాబట్టి ఎక్స్టర్నల్లీ. ఓకే, అదే మీరు సింపుల్గా రాయండి. ఓకే, దెన్ the point of contact P divides C1 C2 అంతే, చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ మనం సింపుల్ ఒక లైన్ తీసుకుందాము. ఫస్ట్ అయితే ఇది ఎరేజ్ చేసుకుందాం స్టూడెంట్స్. ఇప్పుడు చాలా సింపుల్, ఏం లేదు. ఇక్కడ చూడండి, ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బి డివైడ్ C1 C2 అలాగా
ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఎందుకంటే సర్కిల్స్ అనేవి ఎక్స్టర్నల్ టచ్ అవుతున్నాయి కాబట్టి మనకి పి అనేది ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఓకే, లైన్ తీసుకోండి. ఓకే, డివైడ్స్ ఇంటర్నల్లీ. ఎంత? R1:R2 అంటే R1:R2 3,2. ఎందుకంటే చూడండి ఇక్కడ R1 ఏముంది? 3 ఉంది. R2 ఏముంది? 2 ఉంది. కాబట్టి ఇన్ ద రేషియో R1:R2 ఈజ్ ఈక్వల్స్ టు 3:2. 3:2 రేషియోలో మనకి డివైడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఫార్ములా తీసుకుందాము. చాలా చాలా సింపుల్ ఫార్ములా. P of X, Y సో ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఎలా తీసుకోవాలంటే ఈ ఫార్ములా వచ్చేసి చాలా చాలా సింపుల్ ఫార్ములా ఇది, రైట్? చాలా చాలా సింపుల్ ఫార్ములా. మీరు మీ 10th క్లాస్లో మీరు ఆల్రెడీ ఈ ఫార్ములా వాడారు, రైట్? M అని వాడచ్చు లేదా R అని వాడచ్చు. ఇక్కడ మనం R1 ప్లస్ R2 లేకపోతే M1 ప్లస్ M2, R1 ప్లస్ R2 లేదా M1 ప్లస్ M2 మరి మీరు వాడచ్చు. నథింగ్ టు వరీ. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే RX నేను ఎలాగైతే చెప్తానో అలానే వేసుకోండి. RX RY ప్లస్ RY, రైట్? నేను చెప్తున్న ఫార్ములా ట్రిక్ మేము మైండ్లో పెట్టుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చాలా సింపుల్, ఏం లేదు. 1 2 2 1 1 2 2 1 అలా పెట్టుకోండి. ఫార్ములా చాలా సింపుల్గా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, చాలా సింపుల్గా ఉందా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? సింపుల్, ఏం లేదు, 3:1 ఇలానే ఫార్ములా వేసుకుందాం. ఓకే, చాలా సింపుల్. P of X, Y ఈజ్ ఈక్వల్స్ టు రైట్ R1 ప్లస్ R2 అంటే ఏంటి? R1 ప్లస్ R2 3 ప్లస్ 2, R1 ప్లస్ R2 3 ప్లస్ 2 అలా రాసుకోవాలి. నెక్స్ట్ R1 అంటే ఏంటి? R1 అంటే 3, R1 అంటే 3. X2 అంటే ఏంటంటే ఇది X2, ఇదేమో X1, ఇది Y1, ఇది X2, ఇది Y2. కాబట్టి ఇప్పుడు X2 అంటే ఏంటి? ఇది X2 కాబట్టి -1 ప్లస్ కాబట్టి ప్లస్ వేసుకోండి. R2 అంటే ఏంటి? 2. X1 అంటే ఏంటి? X1 వచ్చేసి సింపుల్ 3 అంతే. నెక్స్ట్ R1 అంటే ఏంటి? 3. Y2 అంటే 4 ప్లస్ R2 అంటే ఏంటి? 2. Y1 అంటే ఏంటి? Y1 వచ్చేసి 1 ఇలా వేసుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 మనకి ఏమొస్తుంది? 5, రైట్? 3 ప్లస్ 2 మనకి 5 వస్తుంది. 3 ఇంటూ -1 మనకి -3, 3 2s are 6, 3 4s are 12 ప్లస్ 2 వచ్చింది. ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 5 ఉంది కదా, 5 6లోంచి 3 తీసేస్తే మనకి 3, 5 ఉంది కదా, ఈ 5 కూడా వేసుకోండి. 12కి 2 యాడ్ చేయండి, మనకు ఆన్సర్ 14 వస్తుంది. అంటే మనకి P వాల్యూ ఏమొచ్చింది? మనకి సింపుల్గా 3/5/14/5 మనకి ఈజీగా వచ్చింది. ఇదే మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, మీకు క్లియర్గా చాలా ఈజీగా అర్థమవుతుంది అనుకున్న స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా మనం రెడీ చేసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు లాస్ట్ మనం అనుకోవాల్సిన ఏంటి? చాలా సింపుల్, సమ్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఏంటి? ఫైండ్ ద ఓకే, ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలి. మనం కనుక్కుంది ఏంటి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. చూడండి, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం కనుక్కున్నాము. లాస్ట్ కనుక్కోవాల్సింది ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలి. దానికోసం ఏంటి? P ఆఫ్ అని రాసుకొని ఏం కాదు 3/5, 14/5 అని రాసుకోండి,
రైట్. రాసుకున్న తర్వాత మనకి ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఫార్ములా ఏంటి అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ రెండు ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేయండి, సింపుల్, అంతే. రెండు ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేయాలంటే ఫస్ట్ ఎస్ ఈక్వేషన్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 1. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఆ మైనస్ పెట్టుకోండి, ఇలా బ్రాకెట్ పెట్టుకోండి ఖచ్చితంగా. ఇక్కడే మిస్టేక్ చేస్తారు చాలామంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ మైనస్లో మల్టిప్లికేషన్ చేసుకుంటే ప్లస్లు కాస్త మైనస్ కాస్త ప్లస్లు అయిపోతాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 1 యాస్ట్ వేసుకోండి. మైనస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 8y మైనస్ 13 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలాగా ప్లస్లు కాస్త మైనస్లు కాస్త ప్లస్ అయిపోతాయి. ఇక క్యాన్సిలేషన్ ఇది క్యాన్సిలేషన్ అయిపోయినాయి చాలా సింపుల్గా. మైనస్ 6x మైనస్ 2x అప్పుడు ఏమవుతుంది మనకి సింపుల్గా మైనస్ 8x వస్తుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ 8లో నుంచి 2 తీసేసేయండి, ప్లస్ 6y వస్తుంది, సింపుల్. 13లో నుంచి 1 తీసేసేయండి, మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్. మీకు క్లియర్గా అర్థమవుతున్నాను. ఇక 2 కామన్ తీసుకోండి. రైట్. 2 కామన్ తీసుకోండి. ఇక్కడ లైన్ తీసుకుంటాను. 2 కామన్ తీసుకున్నాం అనుకోండి, మైనస్ 2 కామన్ తీసేసారు, మైనస్ 2 కామన్ తీసేసుకోండి, మైనస్తో పాటు తీసేసుకోండి. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 4x ప్లస్ కాస్త మైనస్ వస్తుంది, మైనస్ 3y మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్త మైనస్ అయింది, మైనస్ కాస్త ప్లస్ వస్తుంది. రైట్. 2 కామన్ వస్తుంది కాబట్టి 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా ఉంటుంది స్టూడెంట్స్. రైట్. ఇప్పుడు 2 అవతలకు వెళ్ళిపోయింది అనుకుందాం. అప్పుడు మనకి ఏం మిగులుతుంది 4x మైనస్ 3y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఒక్కసారి సమ్మిందామా. ఫస్ట్ ఏం చేశారంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఇక్కడ, సెకండ్ ఇచ్చిన ఈక్వేషన్ ఇక్కడ తీసుకున్నాను, సెంటర్స్ కనుక్కున్నాను, రేడియస్ కనుక్కున్నాను. సెంటర్స్కి ఏమో డిస్టెన్స్ ఫార్ములా వాడాను, రేడియన్స్ని ఏమో యాడ్ చేశాను. రెండు వాల్యూస్ ఈక్వల్ వచ్చినాయి కాబట్టి టచెస్ ఎక్స్టర్నల్లీ అండ్ పీ డివైడ్స్ ఇంటర్నల్లీ. దాని తర్వాత ఈ ఫార్ములా వేసుకోవాలి. రైట్. ఈ ఫార్ములా ద్వారా మనకి ఏమొచ్చింది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది. దాని తర్వాత ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ కనుక్కోవడం కోసం ఎస్ మైనస్ S1 ఫార్ములా వాడుకుని అంటే రెండు సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చింది ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇది స్టూడెంట్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.